హాయ్ వివి వినాయక్ అతి చిన్న వయసులో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కమర్షియల్ సినిమాని డైరెక్ట్ చేసి అందరి చేత చప్పట్లు కొట్టించి విజిల్స్ వేయించిన విజన్ ఉన్న డైరెక్టర్. కమర్షియల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ జోడించి సినిమా తీయడం వినాయక్కి ఉన్న ఎక్స్క్లూజివ్ అసెట్. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150ని డైరెక్ట్ చేస్తున్న వివి వినాయక్కి బర్త్డే విషెస్ చెప్తుంది ఐ డ్రీమ్. మున్సిపాలిటీ వ్యాన్ లో నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గరుంది. 1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసినవాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యావు. మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్వి. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్, నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. స్టూడెంట్ నెంబర్ 1తో రాజమౌళి ఎన్టీఆర్ని హీరోగా నిలబెడితే ఆదితో అమాంతం అతని స్టార్డమ్ని పెంచి హీరోగా ఎన్టీఆర్ స్టామినా, డైరెక్టర్గా తన దుమ్ము ప్రూవ్ చేశాడు వినయ్. పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని ఎన్టీఆర్తో అంత భారీ సినిమా తీయాలంటే గట్స్ కావాలి. పైగా స్వతహాగా వినాయక్కి లవ్ స్టోరీస్ని ఇష్టపడతాడు. కానీ ట్రెండ్లోకి వెళ్ళి సక్సెస్ని అందుకోవడానికి కష్టపడి కథ తయారు చేసుకొని ఆదితో అరంగేటంతోనే అదరగొట్టాడు వినాయక్. తమలాపాకు నెమలి సోకు, తమలాపాకు నెమలి సోకు, అటువైపు ఇటువైపు సొగసే నీకు. ఇక చాలు అతిగా మరి పొగడం మాకు. పలుకే చిలకా పలుకు, ఇదిగో పిలగో వద్దకు రాకు. తమలాపాకు నెమలి సోకు.
తమలాపాకు నెమలి సోకు బాబు గిసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్ల నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పచ్చుగా. చిన్ని నవ్వు నవ్వమంటే కోపం ఎందుకు మీకు పాపం కొని అంటూ నవ్వితే ప్రేమిస్తామంటారుగా. ఓరి దేవుడో గుండెలో పడి అసలు సంగతి ఎలా తెలిసేదో మాట ముసుగులో మనసు ఏమిటో మాకు తెలియదా? ఓయ్ బాబు. తమలాపాకు నెమలి సోకు బాలయ్యతో వినాయక్ తీసిన చెన్నకేశవరెడ్డి అనుకున్నంతగా ఆడకపోయినా కూడా అప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా బాలయ్యను కొత్తగా స్టైలిష్గా చూపించడంతో అభిమానులు సంతృప్తి చెందారు. ఇక ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు వినాయక్ దర్శకత్వంలో మొదటి సినిమా దిల్ని నిర్మించారు. అప్పటి వరకు యాక్షన్ ఫ్యాక్షన్లో దుమ్ము దులిపిన వినాయక్ కడుపు ఉబ్బిపోయే కామెడీ పండించి దిల్ సినిమాని సూపర్ హిట్గా నిలిపాడు. ఆ సినిమా విజయానికి గుర్తుగా దిల్ రాజుగా తన పేరును కంటిన్యూ చేస్తున్నాడు రాజు. హాయ్ హాయ్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. ఇంకెప్పుడు నవ్వకేం ప్లీజ్. అలాగే. నిన్నేంటి గుళ్ళు అంత అందంగా ఉన్నావు? లంగా వాడి వేయడం వల్ల? అందం అనేది బట్టల్లో ఉండదు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పేయచ్చుగా. పళ్ళు రాలిపోతాయి. అవును, మీ నాన్నకి నీలాగానే కోపం ఎక్కువ కదా? అవును. పోలే, ఆయనకి మన విషయం తెలియలా. ఏంటి మన విషయం ఏంటి? అదే మన ఇద్దరి మధ్య ఉన్న విషయం. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏముందా? అవును, ఏముంది మన ఇద్దరి మధ్య? సీను. కోపడ మన మధ్య ఏదో ఉంది. అదేంటో అర్థం కావట్లా. కన్ఫ్యూజన్ గా ఉంది. సీను, నన్ను చాలా టెన్షన్ పెడుతున్నావు. ఒకరోజు చూస్తావు, ఒకరోజు చూడవు. ఒకసారి మాట్లాడతావు, ఒకసారి మాట్లాడవు. ఏం అడిగినా తర్వాత మాట్లాడుకుందాం అంటావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. సరే కూల్. ఈ విషయాలను అర్థమయ్యే తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం చెప్పు. నిన్ను ముట్టుకున్నాడని వాడిని ఎవరన్నా కొట్టాడు మీ నాన్న? అంటే నిన్ను ముట్టుకుంటే కొట్టేస్తాడా? కొట్రా మరి. నిన్ను ముట్టుకుంటేనే కొట్టేస్తాడా? పెద్ద పిస్తా. మరి నువ్వెవరినైనా ముట్టుకుంటే? నేనెందుకయ్యా ముట్టుకుంటాను? ఒకవేళ ముట్టుకుంటే? ముట్టుకోను. ముట్టుకుంటే? ముట్టుకోను. ప్రామిస్? ప్రామిస్. హాయ్. ఏంటి ఎర్లీగా వచ్చేసావు? ఎర్లీగా వెళ్ళిపోవటానికి. ఏదో చెప్పాలన్నా? లవ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా నందిని. ఏమో నాకు తెలీదు. నాకు కూడా తెలీదు, కానీ నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నీ ధ్యాసే. ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కల్లో కూడా. ఇవన్నీ చెప్పాలనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఏ నందిని, నీకు చెప్తే కొడతావా తిడతావా? జస్ట్ ఐ లవ్ యూ చెప్తే ఏమనగా, కానీ భయం. చెప్పలేకపోతున్నాను. సారీ నందిని, ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. సరే, తర్వాత మాట్లాడుకుందాం. సీను, తెలివి ప్రదర్శించకు. నువ్వు చెప్పేశావు. లేదు నందిని, నేను చెప్పలేకపోతున్నాను. అదే కదా నా బాధ. చూడు, నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది. కానీ వద్దు, నన్ను ప్రేమించొద్దు. ఏ? నీకు నా గురించి తెలిసినంతగా మా నాన్న గురించి తెలీదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆయనకి తెలిస్తే వద్దు సీను, ప్లీజ్. నందిని, నేను మాట్లాడేది నీ గురించి, మీ నాన్న గురించి కాదు. వినాయక్లోని ఫైర్, టైమింగ్, తపన గుర్తించిన చిరంజీవి పెద్ద వాళ్లను పక్కన పెట్టి తమిళంలో ఘన విజయం సాధించిన రమణ సినిమాకి రీమేక్ బాధ్యతలు వినాయక్ అప్పగించారు. చిరు తీసుకున్న ఆ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ రీమేక్ సినిమాలో తన ఫ్లేవర్ మిక్స్ చేస్తూ క్లైమాక్స్ తెలుగు నేటివిటీకి మార్చి కథ సోల్ దెబ్బతినకుండా ఎంటర్టైన్మెంట్ యాడ్ చేశాడు వినాయక్. అదే ఇండస్ట్రీలో మెగా మార్క్తో మెగా హిట్గా నిలిచిన ఠాగూర్. ఆ సినిమా చూసిన చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ తిన్నట్లు ఫీల్ అయితే, మిగతా ప్రేక్షకులు సరైన కమర్షియల్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడంటూ వినాయక్ని పొగిడారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు వినాయక్. ఏమైందిరా సారంత మూడిగా ఉన్నారు? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్ లిస్టులో మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. లిస్టులో ఆయన నెంబర్ 1. ఈ విషయం మన గోపికి తెలుసా? ఇంకా తెలీదు. రే, గోపి వస్తున్నాడు రా. సార్ ఓ గుడ్ న్యూస్ సార్. ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగజైన్. దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్. ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది.
ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోనే ఇండియన్స్ చూడబోతున్నారు అని రాశారు. ఏంటి సార్, మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరేమి రియాక్ట్ కారేంటి? ఏమేం సార్? ఏంట్రా, ఏమైంది? సార్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? మీరంతా ఏంటి ఇలా డల్గా? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. హ? అంతేకాదు, ఆయనే లిస్ట్లో నంబర్ 1 అట. ఏంట్రా? ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు సార్? నువ్వే చెప్పు గోపి. అందరికీ వేసే శిక్షే ఇతనికి వేయండి సార్, చంపేయండి సార్. సార్, మీరు చంపేది నా తండ్రిని కాదు సార్, జనాన్ని లంచాల కోసం పీడించుకు తినే ఒక లంచగొండిని. మీ క్యారెక్టర్ నాకు తెలుసు సార్. ఆ స్థానంలో మీ నాన్న ఉన్నా మీరు క్షమించరు. షుగర్ వ్యాధి వచ్చి కాలికి గాయమై గ్యాంగ్రీన్గా మారితే అది మన కాలైనా సరే తీసేస్తాం కదా సార్. ఇది అంతే. మీరు స్థాపించిన ఏసే బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్. ఓ చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్, ప్లీజ్. సార్, ఆయన లంచగొండి తండ్రి కావచ్చు, కానీ నేను లంచగొండి కొడుకుని మాత్రం కాదు సార్. నేను మీ స్టూడెంట్ని సార్. గోపి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కాలేజీ కుర్రోళ్ళంటే అమ్మాయిలు వెంటబడి తిరిగే రోమియోలు అనుకుంటారు, కానీ ఈ దేశం తలరాత్రి మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది. నా బాటని నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనుకుండటం నిజంగా నా అదృష్టం. 15 సంవత్సరాల వినాయక్ దర్శకత్వ ప్రస్థానంలో 15 సినిమాలే చేసిన 80% సక్సెస్ రేట్ మెయింటైన్ చేశాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే రకంగా మాట్లాడడం వినాయక్లోని గొప్ప లక్షణం. సినిమా హిట్ అయినప్పుడు కామ్గా ఉండే వినాయక్ ఫ్లాప్ అయినప్పుడు సారీ చెప్పి దానికి పూర్తి బాధ్యత తీసుకుంటాడు. నేనే శ్రీనివాస్, మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత ధైర్యం రా నా ఇంటికి రావడానికి? నీ ఇంటికి రావడానికి ధైర్యం అక్కర్లా, 2 కాళ్ళుంటే చాలు. ఇక్కడ నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చావడానికి 1 సెకండ్ ముందు నిన్ను చంపేస్తా. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు రౌడీవైతే నేను స్టూడెంట్ని. రెచ్చగొడితే ఈ స్టేట్లో స్టూడెంట్ కన్నా పెద్ద రౌడీ ఎవడూ లేడు. రెచ్చగొట్టొద్దు. వద్దు. ఏంటన్నా వద్దు? నువ్వు ఏమేస్తావురా? ఏమేస్తావు? ఏయ్రా, ఏయ్. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. వద్దన్నా. నీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30 మంది, 40 మంది, 100 మంది. వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తారు. కానీ మా కాలేజీలో మేము 4000 మంది ఉంటాం. అందరూ ఫ్రెండ్షిప్ కోసం వస్తారు. జాగ్రత్త. నీ కూతుర్ని ప్రేమించింది నేను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో రా, చూసుకుందాం. అంతేగాని మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో వద్దు. నీకు విషయం చెప్తా, గుర్తుంచుకో. జీవితంలో ప్రేమతోనూ యువతతోనూ ఎప్పుడు పెట్టుకోవద్దు, కాలి బూడిదైపోతాం. నేను నీ కూతుర్ని ప్రేమిస్తూనే ఉంటా. నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా దమ్ముంటే మా పెళ్లి జరగకుండా ఆపుకో. వస్తా. ఎన్టీఆర్కి స్టార్డమ్ తెచ్చిపెట్టడం, బన్నీకి హ్యాట్రిక్ హిట్ అందించడం, చెర్రీకి మాస్లో క్రేజ్ పెంచడం, అన్నయ్యకి అదిరిపోయే హిట్ ఇవ్వడం, అఖిల్ని బెల్లంకొండ శ్రీనివాస్ని సక్సెస్ ఇండస్ట్రీకి పరిచయం చేయడం వంటి రేర్ ఫీట్స్ అన్నీ సాధించినా సాధారణంగా నవ్వుతూ మాట్లాడడం ఒక్క వినాయక్కి మాత్రమే చెల్లింది. ఏ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో, ఏ హీరో నుండి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో ఖచ్చితంగా తెలిసిన వినాయక్ ఆ ఫార్మాట్లో ఒక అభిమానిగా సినిమా తీస్తాడు. కనుకే అలాంటి అసాధారణ విజయాలు సాధించాడు.
సార్ సీఎం గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు. అది మీరు సంపాదించుకున్నారు ట్యాగోర్. అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది. నేను 20 ఏళ్ల వయస్సులో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను. 60 ఏళ్ల వయసుకి పదవి వచ్చింది. టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతోంది. ట్యాగోర్, మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు. ఈనాడు రైతులకు నీరు, ప్రజలకి రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్, మేం కాదు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలెంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయమని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. యు ఆర్ రైట్. కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం ట్యాగోర్. ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చేలా చేస్తాను. క్షమాపణ? నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే? నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు. నేను చేసింది తప్పు అయితే మీరన్నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తే నేనే చెయ్యను. మేధావులు మొండివాళ్ళని విన్నాను. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది. కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ని పెడతాను. దానికైనా ఒప్పుకోండి. వద్దు సార్, నా కేసు నేనే వాదించుకుంటాను. మీరు నన్ను చూడటానికి ఇంత దూరం ఇచ్చారు, చాలా సంతోషం. ప్రొడ్యూసర్తో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టించడానికి వినాయక్ పూర్తిగా వ్యతిరేకం. సినిమా సబ్జెక్ట్ని బట్టి, అవసరాన్ని బట్టి ఖర్చు చేయిస్తాడు. చెప్పిన బడ్జెట్లోనే సినిమా కంప్లీట్ చేస్తాడు. అందుకే ప్రొడ్యూసర్స్ అంతా అతన్ని ఇష్టపడతారు. వినాయక్ సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు రిపీట్ అవుతుంటారు. నయనతార వినాయక్ సినిమాలో 3 సార్లు హీరోయిన్గా నటించింది. శ్రేయ కూడా 3 సార్లు వినాయక్ సినిమాల్లో యాక్ట్ చేసింది. అలాగే చలపతిరావు, ఎల్బి శ్రీరామ్, వేణు మాధవులను తన సినిమాల్లో ఎక్కువగా తీసుకుంటాడు వినాయక్. గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ ఊస వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తిపత్తి బుగ్గలోన ఆశ కుప్పడు నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుగారుడు ఎప్పుడెప్పుడు గప్పు చుప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ ఊస వింటే చాలు గుండె కొత్త చప్పుడు కానరాకపోతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందుకొచ్చినాక కోరికొచ్చుడు కౌగిలే కోరితే చింతకొచ్చుడు కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు వెనకముట్టు లాగుతుంది మనసు ఎప్పుడు ఇంత అంత కాదు దీని వింత గుంజుడు మనసునే గిల్లిన
ఇండస్ట్రీలో అందరితో పద్ధతిగా నడుచుకుంటూ అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసే వినాయక్ ప్రతిభ ఉన్న మిగతా దర్శకులను ప్రొడ్యూసర్స్కి పరిచయం చేయడానికి వెనుకాడడు. వినాయక్ మీద ఉన్న నమ్మకంతో చాలామంది డైరెక్టర్స్కి ఆఫర్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని వినాయక్ జడ్జిమెంట్కి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు. ఎవలదరా ఈ కారు? తెలియద్దరా. తినమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? మన అమ్మాయి అండి. ఏందమ్మా ఇప్పటికి ఆతకొచ్చిండ మీ నాయన? ఇన్నేళ్ళల్లా ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలనిపించలేదా? అబ్బే అదేం లేదు నాన్న. వద్దమ్మా, నాకు బదులు చెప్పనీకి నువ్వు పడే ఈ చిన్న ఇబ్బంది కూడా నా వల్ల నువ్వు పడకూడదు. ఏమైతేనే బాగున్నావు, గచ్చాలు. మనవరాలా? అవును నాన్న. చూడమ్మా, ఈ తాతకి నిన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించే అదృష్టం లేకుండా పోయింది. ఎత్తుకునే వయసున్నప్పుడు నువ్వు నా తానులేవు. ఇప్పుడు ఎత్తుకోవాలనున్నా వయసు లేదు. నీకోసం చిన్న గౌన్ కుని పెట్టే సరదా కూడా తీరలేదురా. ఇప్పుడు ఏదైనా ఇయ్యాలనుంది చెప్పు, ఏం కావాలి? ఏమొద్దు తాతయ్య. అది వద్దన్నా మనం తొందరలోనే ఇవ్వాలి. దానికి పెళ్లి కుదిరిందంట. ఏందమ్మా, నిజంగానా? అవునన్నా. పెళ్ళయ్యే వరకు అమ్మ దగ్గరుంటే వంట వార్పు అన్నీ నేర్చుకుని అత్తారింట్లో ఎలా ఉండాలో అలవాటు అవుతుందని ఆయన ఇక్కడికి పంపారు. నీ మొగనికి నేను నచ్చకపోయినా నా పెంపకం నచ్చిందన్నమాట. ఇచ్చిన మాటకి చేసిన ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు వినాయక్. ఆది టైంలో ఇచ్చిన మాటకి కట్టుబడి బెల్లంకొండ సురేష్ కొడుకు అయిన శ్రీనివాస్ని గ్రాండ్గా లాంచ్ చేశాడు. వినాయక్ వ్యక్తిత్వం వల్లే సినిమాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ మూవీ అయిన మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150కి ఏరుకోరి వినాయక్ని ఎంచుకున్నారు రామ్ చరణ్, చిరంజీవి. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ 2017 జనవరిలో సంక్రాంతితో పాటు చిరంజీవి అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు వినాయక్. సో వినాయక్ ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీస్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని, ఎప్పుడూ గుడ్ హెల్త్ అండ్ వెల్త్తో సంతోషంగా ఉండాలని కోరుతూ మరోసారి అభిమానుల తరపున విషెస్ తెలుపుతోంది ఐ డ్రీమ్.